అయ్యప్ప దీక్షలో ఉండగా తల్లిదండ్రులకి పాద నమస్కారం చేయొచ్చా? ఇది శాస్త్రంలో చెప్తున్నారు, పెట్టొచ్చా అని చెప్పి తర్వాత దీనికి కింద కూడా కామెంట్ చేస్తారు, వీడికి ఏమి తెలియదు వీడు చెప్పేస్తాడని. ఢిల్లీకి రాజే అయినా తల్లికి కొడుకే కాబట్టి అమ్మ నాన్నకు మనం నమస్కారం చేయాలి, కానీ వాళ్ళు నమస్కారం చేయాలని ఎక్కడా చెప్పలేదు. సాక్షాత్ ఆదిశంకరులే తన తల్లికి అన్ని కృతువులు చేసినటువంటి వారు కాబట్టి ఇక్కడ 100% మాతా పిత గురు దైవమే అన్నారు కాబట్టి 100% మాతకు నమస్కారం చేయాల్సిందే, తండ్రికి నమస్కారం చేయాల్సిందే. వాళ్ళకి నమస్కారం పెట్టించుకోకూడదు వాళ్ళ చేత, అది మహాపాపం, రౌరవాది నరకం వస్తుంది. తల్లిదండ్రుల చేత నమస్కారం. మీరు మాల వేసుకున్నంత మాత్రాన పెద్ద ఉపోద్ఘాతులు కాదు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఉంటేనే మనం ఇంత పెద్దవాళ్ళం అయ్యాం, దీక్ష తీసుకున్నాం కాబట్టి తల్లిదండ్రులు మనకు నమస్కారం చేయకూడదు, మనమే ఎప్పటికీ వాళ్ళకి నమస్కారం చేయాలి. ఇది శాసనం. శరణమయ్యప్ప. స్వామి కన్నెస్వాములు అంటే ఎవరు? వారికి ఏంటి విశేషం? కన్నెస్వామి అంటే మొట్టమొదటిసారి మాల వేసుకున్న వారిని కన్నెస్వామి అంటారు. కన్నెస్వామి నీకు ఎన్నడూ దొరకని దివ్యానుభూతి కలిగనే, ఏదో తెలియని దివ్యానుభూతి. ఎంత అద్భుతం! కన్నెస్వామి అంటే చాలట. చూసారా, చెప్తూ ఉండగానే గూస్ బంప్స్ వస్తుంది. అయ్యప్పకు అతి ఇష్టమైనటువంటి మాలాదారుల్లో ఎవరైనా ఉన్నారంటే అది కన్నెస్వామియే. అలాంటి కన్నెస్వామి మాల వేసుకోవడము పూర్వజన్మ సుకృతం ఉంటేనే మొట్టమొదటిసారి మాల వేసుకున్న వాడిని కన్నెస్వామి అని అంటారు. అందరూ అంటారు, స్వామి ఆ కన్నెస్వామి చేత ఒక పండు తీసుకోండి, పిల్లలు పుడతారు. ఆ కన్నెస్వామి చేత విభూది పెట్టించుకోండి, జ్వరం తగ్గుతుంది. ఆ కన్నెస్వామిని ఇంటికి పిలిచి భోజనం పెట్టండి, కన్నెస్వామిని మన యాత్రలో పెట్టుకోండి, ఏ ఆటంకం రాదంటారు. కన్నెస్వామి అంటే అయ్యప్పకి ఇష్టం కాబట్టి ఆయన ఎక్కడ ఉంటే సాక్షాత్ అయ్యప్ప ఉన్నట్టే. శరణమయ్యప్ప. స్వామి మేము అయ్యప్ప స్వామి వారి దీక్ష తీసుకుంటున్నాం కదా, మా ఇంట్లో నిత్య పూజ జరుపుకోవాలి కాబట్టి పీఠం ఎలా పెట్టాలి అని అంటే, చక్కగా మీ ఇంటి దేవుడి ఇంటిలోనే ఒక పీట వేసి అందులో నల్లటి వస్త్రం వేసి బియ్యం వేసి స్వామివారి పటాన్ని పెట్టి ఒక కలశం పెట్టి కొబ్బరికాయ పెట్టి మామిడాకులు పెట్టి దాన్ని చక్కగా డైలీ బొట్టు మార్చి పూలమాల మార్చి చక్కగా తుడిచి ఆ పీఠం అంతా 40 రోజులు మేము ముట్టుకుంటే ఇంకా పడిపోతుంది, కదిలిపోతుంది, మేము ముట్టుకోం పీఠం అని చెప్పి చెత్త చెదారం చేయకండి. మనం మాల వేసుకుంటే ఉదయం సాయంత్రం స్నానం చేసి ఎలా బొట్టు పెట్టుకుంటామో ఆ పీఠం కూడా శుభ్రంగా ఉండాలి. ఆ పటం జరిగిపోతే దేవుడు పారిపోతాడని అపోహలంతా పెట్టుకోకండి. పీఠం పెట్టి పూజ చేయాలి. విగ్రహాలు ఇప్పుడు నా ముందర పూర్ణాపుష్కల సమేతంగా మహాశాస్త్ర వారు ఉన్నారు, వారికి అభిషేకం చేసిన తర్వాత తుడిచి బట్టలు పెట్టి బొట్టు పెడతామా లేదా? మరి ఆయన పారిపోతారా? అలాగే మీ పీఠంలో ఉన్న స్వామి కూడా శుభ్రంగా తుడిచి బొట్టు పెట్టి మాల వేసి అలంకారం చేసి ఆ పీఠం అంతా కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. మనం భోజనానికి కూర్చుంటే ఆకులో కానీ ఎంత శుభ్రంగా ఉండాలా లేదా? అలాగే ఆ పీఠం కూడా స్వామివారు నిత్య పూజలు అందుకునే పీఠం కాబట్టి శుభ్రంగా ఉండాలి. ఒక గురువుతో పెట్టించుకోండి, ఎవరైనా తెలిసిన వాళ్ళు సీనియర్గా ఉన్న వాళ్ళతో ఎలా పెట్టాలో. మీరు కన్యస్వామిగా ఉన్నవారు పెట్టుకుంటే మీకు అర్థం కాకపోవచ్చు, ఒక గురువు ద్వారా పెట్టించుకోండి, అర్థమవుతుంది. శరణమయ్యప్ప. పీఠం పెట్టడం కాదు, పీఠం పెట్టిన తర్వాత చక్కగా ఆ స్వామితో కనెక్ట్ అయ్యి పూజ అవ్వండి, అనుగ్రహం పొందండి. శరణమయ్యప్ప.